వెల్కమ్ టు మై ఛానల్ ఫిజియో క్వీన్. దిస్ ఈస్ డాక్టర్ అశ్విని. ఈరోజు మనం ఈ వీడియోలో బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటి, బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఎన్ని సంవత్సరాలు చదవాలి, బీఎస్సీ నర్సింగ్ చదవడానికి ఎలిజిబిలిటీస్ ఏమి ఉండాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమి రాయాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బీఎస్సీ నర్సింగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ అనేది అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్. బీఎస్సీ నర్సింగ్ అనేది ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సు. బీఎస్సీ నర్సింగ్ అనేది ప్రొఫెషనల్ కోర్సు. 100% జాబ్ గ్యారంటీ ఉన్న కోర్సు. ఒక ఊరికి డాక్టర్ ఎంత అవసరమో నర్సు కూడా అంతే అవసరం. బీఎస్సీ నర్సింగ్ కోర్సు డ్యూరేషన్. బీఎస్సీ నర్సింగ్ అనేది 4 years కోర్సు, 8 సెమిస్టర్స్ ఉంటాయని చెప్పాం. ఫస్ట్ సెమ్ నుంచి 7th సెమ్ వరకు బోత్ థియరీ ప్రాక్టికల్స్ 2 ఉంటాయి. 4th ఇయర్లో 8th సెమ్లో 6 months కంప్లీట్గా హాస్పిటల్లో ట్రైనింగ్ ఉంటుంది. దీన్నే ఇంటర్న్షిప్ అంటారు. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీస్ ఏమి ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. విద్యా అర్హత ఏముండాలి అంటే ఇంటర్ పాస్ అయ్యాక ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మినిమం 50% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. కంపల్సరీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఉండాలి. ఏజ్ ఫర్ బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఏజ్ ఎంత ఉండాలంటే కనీసం 17 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఫైనల్గా బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చదవడానికి అర్హతలు ఏముండాలంటే 10th పాస్ అయి ఉండాలి, ఇంటర్ బైపీసీ పాస్ అయి ఉండాలి, ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లాంటి మెయిన్ సబ్జెక్ట్స్లో 50% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. ఇంటర్ ఎంబైపీసీ చేసిన వాళ్ళు కూడా బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు. వొకేషనల్ ఇంటర్లో ఎంపీహెచ్డబ్ల్యూ చేసిన వాళ్ళు కూడా బీఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ బీఎస్సీ నర్సింగ్. ఎప్సెట్, నీట్. ఎప్సెట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. నీట్ మీన్స్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ బీఎస్సీ నర్సింగ్కి ఆన్లైన్ ప్రాసెస్ అని చెప్పాము. యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా జరుగుతాయని చెప్పాము. ఆంధ్రప్రదేశ్లో ఉండే యూనివర్సిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ని ఆఫర్ చేసే యూనివర్సిటీస్ చాలానే ఉన్నాయి. బట్ మెయిన్ యూనివర్సిటీస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అంటారు. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, స్విమ్స్ యూనివర్సిటీ. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. ఈ 4 అనేది టాప్ మోస్ట్ యూనివర్సిటీస్. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో జాయిన్ అవ్వడానికి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్. త్రూ యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ యూనివర్సిటీస్ అనేది ఏపీలో ఉండే యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఏమైనా డాక్యుమెంట్స్ ఇంకా అప్లోడ్ చేయాలంటే అవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మెరిట్ బేస్డ్ మీద ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. అప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని 3 phases కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క ర్యాంక్ బేస్ మీద, వాళ్ళ యొక్క మెరిట్ బేస్ మీద సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తాం. ఇది కంప్లీట్ ప్రాసెస్ ఫర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. బీఎస్సీ నర్సింగ్ కోర్సు 4 years, 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఈచ్ సెమిస్టర్లో బోత్ థియరీ ప్రాక్టికల్స్ 2 ఉంటాయి. బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్స్. థియరీ సబ్జెక్ట్స్ ఏంటి అంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, అప్లైడ్ అనాటమీ, అప్లైడ్ ఫిజియాలజీ, అప్లైడ్ సోషియాలజీ, అప్లైడ్ సైకాలజీ, నర్సింగ్ ఫౌండేషన్ 1. ఇవన్నీ థియరీ సబ్జెక్ట్స్. ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ వచ్చి నర్సింగ్ ఫౌండేషన్స్ 1 వచ్చి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్. థియరీ సబ్జెక్ట్స్ ఏంటి అంటే అప్లైడ్ బయోకెమిస్ట్రీ, అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ డైటిస్టిక్స్, నర్సింగ్ ఫౌండేషన్ 1 and 2, హెల్త్ ఆర్ నర్సింగ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ టెక్నాలజీ. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చి నర్సింగ్ ఫౌండేషన్స్
1 and 2. బీఎస్సీ నర్సింగ్ థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్. థియరీ సబ్జెక్ట్స్ ఏంటి అంటే అప్లైడ్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఇంక్లూడింగ్ సేఫ్టీ, ఫార్మకాలజీ 1, పెథాలజీ 1, అడల్ట్ హెల్త్ నర్సింగ్ 1. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చి అడల్ట్ హెల్త్ నర్సింగ్ 1కి ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ ఫోర్త్ సెమిస్టర్ సబ్జెక్ట్స్. థియరీ సబ్జెక్ట్స్ వచ్చి ఫార్మకాలజీ అండ్ పెథాలజీ, ఫార్మకాలజీ 2, పెథాలజీ 2 అండ్ జెనెటిక్స్. అడల్ట్ హెల్త్ నర్సింగ్ 2, ప్రొఫెషనలిజం, ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ వాల్యూస్, ఇవన్నీ థియరీ సబ్జెక్ట్స్. ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ వచ్చి అడల్ట్ హెల్త్ నర్సింగ్ 2. బీఎస్సీ నర్సింగ్ ఫిఫ్త్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. థియరీ సబ్జెక్ట్స్ ఏంటి అంటే చైల్డ్ హెల్త్ నర్సింగ్ 1, మెంటల్ హెల్త్ నర్సింగ్ 1, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1 ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఎపిడమాలజీ, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు ఫారెన్సిక్ నర్సింగ్, ఇండియన్ లాస్, ఇవన్నీ థియరీ సబ్జెక్ట్స్. ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ వచ్చి చైల్డ్ హెల్త్ నర్సింగ్ 1, మెంటల్ హెల్త్ నర్సింగ్ 1, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1, ఇవన్నీ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్. బీఎస్సీ నర్సింగ్ సిక్స్త్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. థియరీ సబ్జెక్ట్స్ వచ్చి చైల్డ్ హెల్త్ నర్సింగ్ 1 and 2, మెంటల్ హెల్త్ నర్సింగ్ 1 and 2, నర్సింగ్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్, మిడ్ వైఫరీ, ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ 1, ఇవన్నీ థియరీ సబ్జెక్ట్స్. సిక్స్త్ సెమిస్టర్లో ప్రాక్టికల్స్ ఏముంటాయంటే మెంటల్ హెల్త్ నర్సింగ్ 1 and 2, మిడ్ వైఫరీ, ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ 1, చైల్డ్ హెల్త్ నర్సింగ్ 1 and 2, ఇవన్నీ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్. బీఎస్సీ నర్సింగ్ సెవెంత్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. థియరీ సబ్జెక్ట్స్ వచ్చి కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 2, నర్సింగ్ రీసెర్చ్ అండ్ బయోస్టాటిస్టిక్స్, మిడ్ వైఫరీ, ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ, ఓబీజీ నర్సింగ్ 1 and 2, ఇవన్నీ థియరీ సబ్జెక్ట్స్. ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ వచ్చి కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 2, మిడ్ వైఫరీ ఆర్ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ, ఓబీజీ నర్సింగ్ 1 and 2, ఇవన్నీ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్. బీఎస్సీ నర్సింగ్ ఎయిత్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎయిత్ సెమిస్టర్లో ఓన్లీ ప్రాక్టికల్స్ మాత్రమే ఉంటాయి, అది కూడా కాంపిటెన్సీ అసెస్మెంట్ మాత్రమే ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్సు, 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 సెమిస్టర్ వైజ్ సబ్జెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాము. థియరీ ఎగ్జామ్స్ ఏంటి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏంటి అని కూడా తెలుసుకున్నాము. 3.5 years అకాడమిక్ ఇయర్స్, బోత్ థియరీ ప్రాక్టికల్స్ 2 ఉంటాయి. హాస్పిటల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. 8th సెమిస్టర్లో కంప్లీట్గా హాస్పిటల్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ వీళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక సెమ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ జరుగుతాయి, మళ్ళీ నెక్స్ట్ సెమ్ అయిపోయినాక నెక్స్ట్ ఎగ్జామ్ జరుగుతుంది. సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేది జరుగుతుంది. బీఎస్సీ నర్సింగ్ టోటల్ 4 years కోర్సు, 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్స్ అంటే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్. సెకండ్ ఇయర్లో 2 సెమిస్టర్స్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్. థర్డ్ ఇయర్లో 2 సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్. ఫోర్త్ ఇయర్లో 2 సెమిస్టర్స్, సెవెంత్ సెమ్, ఎయిత్ సెమ్స్. బీఎస్సీ నర్సింగ్ కోర్స్లో బోత్ థియరీ ప్రాక్టికల్ సెషన్స్ 2 ఉంటాయి. ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అంటే ఏంటి, ఈ కోర్సు డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు చదవాలి, ఈ కోర్స్ చదవడానికి ఎలిజిబిలిటీస్ ఏముండాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమి రాసి ఉండాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అడ్మిషన్ ఎలా అవ్వాలి, సెమిస్టర్ వైజ్ సబ్జెక్ట్స్ ఏంటి, థియరీ సబ్జెక్ట్స్ ఏంటి, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.